చెప్పురా. మామ నాకు పెళ్లి సెట్ అయింది. నీకెవర్రా పిల్లనిచ్చింది? నీ అబ్బా సెట్ అయిన ఆనందం సెకండ్ కూడా ఉన్నావు కదరా నువ్వు. అందరూ వస్తున్నారు కదా మ్యారేజ్కి. మనం ఉన్నదే నలుగురం. ఫస్ట్ నీదే పెళ్ళి, రాకుండా ఎలా ఉంటాం? నువ్వు నా కోసం రాకపోయినా దావత్ కోసం వస్తావులేరా. ఫ్రెండురా నువ్వు. సరే నీ గెలుకు. చెప్పరా. రే, విశాల్ గడు కాల్ చేసిండా? చేశాడు. వస్తున్నావుగా మ్యారేజ్కి? కొంచెం బిజీ ఉన్నారా? మనం కూడా కలవక చాలా రోజులు అయింది. వస్తే అలా కలుస్తాం కదా. కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఎలాగైనా వీలు చూసుకొని వచ్చేరా. ట్రై చేస్తా. వస్తే మనం ముగ్గురం కలిసి గిఫ్ట్ తీసుకోవచ్చు. నీ అబ్బా జన్మలో మరవరా నువ్వు. నువ్వు వచ్చినా రాకున్నా గిఫ్ట్ పైసలు అయితే పంపు. నీ అబ్బా నచ్చగదా బేబీ. వీడు మారడు. వాడు మారడు, నువ్వు మారు, ఇద్దరు మారడు. ఎందుకంటే మీరిద్దరు ఒక్కటేరా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికి వెళ్దాం? లేని లవ్ని ఉన్నట్టు చూపించే వాడికి, ఉన్న లవ్ని లేనట్టు చూపించే వాడికి పెద్ద తేడా ఏం లేదు. అక్కడిద్దరూ మంచి నటులే. రే వాడి నటనలో మోసం ఉందిరా, నా నటనలో మోసం లేదు. డీప్గా అబ్జర్వ్ చేస్తే వాడి నటన ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి పనికొస్తుంది. నీ నటన నిన్ను నువ్వే మోసం చేసుకోవడానికి పనికొస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు మోసం చేసుకోకు, ఎదుటి వాళ్ళని మోసం చేయకు. నీ లవ్ని జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేయరు. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. అసలు ఎందుకు జాయిన్ అయ్యావో చెప్పలేదు. నాకు గౌతమ్ అంటే ఇష్టమే. ఇదెప్పటి నుంచి? కాలేజ్ టైం నుండి. ఎప్పుడు చెప్పలేదు. నాకు భయమే. అతనికి కాదు, నాకు. ఆడుకుంటావని చెప్పలేదే. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఆడుకోలేవు కాబట్టి. సరే, అసలు నన్నెందుకు ఇక్కడ జాయిన్ అవ్వమన్నావు? కలిసి జాబ్ చేసుకుందామని. నాది కొత్త ఆఫీస్, నీది ఈ ఆఫీస్. ఇద్దరు కలిసి ఎలా చేస్తాం? నాకు ఈరోజే అర్థమైందే. అసలు నువ్వెందుకు జాయిన్ అయ్యావో చెప్పలేదు. అతనికి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకుందామని వచ్చాను. మరి తెలుసుకున్నావా? లేదు. మరేం చేస్తున్నావు? అదే అర్థం కావడం లేదు. నేను ఒకటి చెప్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అతనికి నీ మీద ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, నువ్వు లవ్ చేస్తే చెప్పేసేయ్, అంతే. అంతే అంటావా? అతనికి ఇష్టం ఉందా అని తెలిస్తేనే చెప్తా అంటే అది లవ్ కాదు, అది సేఫ్ గేమ్. సేఫ్ గేమ్లో ఎప్పుడూ లవ్ ఉండదు, రిస్క్లోనే లవ్ ఉంటుంది. సరే అయితే ఈరోజు ఈవినింగ్ చెప్పేస్తా. ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ చెప్పు. ఫ్రెండ్స్ ఉంటారు కదా. సన్నీనే కదా, నేను చూసుకుంటాను. శ్వేత కూడా ఉంటుంది. ఆమె ఎవరు? ఆఫీస్ కొలీగ్. సన్నీ ఆమెని హ్యాండిల్ చేస్తాడుగా. ఓకే, వచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్పాలి, సరేనా? నేను ఆ పిచ్చిదాన్ని తీసుకుని లంచ్కి వెళ్తా, నువ్వు చెప్పేసి. మరి నీ పిల్ల? ఫస్ట్ థింగ్, అది నా పిల్ల కాదు. సెకండ్ థింగ్, కాపీ రైట్స్ అన్నీ వాళ్ళ హస్బెండ్ దగ్గరే ఉన్నాయి. థర్డ్ థింగ్, అది నా క్రష్. ఫోర్త్ థింగ్, దాని గురించి ఇంకోసారి నా దగ్గర మాట్లాడకరా బాబు. మరి ఆమెను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఏదో ఒకటి చేసి తనను బయటికి తీసుకొని పోతారా, చెప్పేరా బాబు. సరే, వచ్చేటప్పుడు ఒక దండ తెస్తా, గుడ్ న్యూస్ చెప్పి ఆమెకు వెయ్యి, లేదంటే బ్యాడ్ న్యూస్ చెప్పి నేనే నీ శవానికి వేస్తా. చెప్పకపోతే నువ్వే చంపేలా ఉన్నావు కదరా.
నిన్ను కూడా కొత్త ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు వస్తారా ఆడికి? లేదు, మీరు లేని కాడ నేను ఉండలేను సార్. నువ్వు ఒక్కడే ఉంటే నేను ఈ భూమి మీద ఉండేట్లేనురా. ఊకో సార్, జోక్ చేస్తారు. నా చావు నీకు జోక్ లాగా ఉందంట్రా. ఇది నీ దగ్గరే పెట్టుకో, నీకే ఈవినింగ్ పనికొస్తుంది. తనకి నువ్వంటే చాలా ఇష్టం, సో చెప్పేసే. నీకెలా తెలుసు? శ్వేత ఇక్కడ అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. ఈరోజు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేయాలి. హాయ్. ఈమెందుకు నా దగ్గరకు వచ్చింది? హాయ్. అప్పుడు ఎందుకు సాడ్గా ఉన్నావు? ఏం లేదు. నాతో అయితే ఎందుకు చెప్తావులే, నీ ఫ్రెండ్స్తో అయితే చెప్పుకుంటావు. రేపు చెప్తాలే. ఓకే, రేపటి వరకు ఒక స్టోరీ రెడీ చేయాలి. లంచ్కి అలా బయటకు వెళ్దామా? ₹1 ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తుంది. అలాంటిది లంచ్కి బయటకు వెళ్దాం. ఏమైంది సనీ, ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. ఎవరెవరు వస్తున్నారని ఆలోచిస్తున్నా. నువ్వు, నేను, శ్వేత. మరి వాడు? వాళ్ళిద్దరూ తర్వాత జాయిన్ అవుతారు. షూరా? జాయిన్ అవుతాను అని చెప్పారు, ఎప్పుడు జాయిన్ అవుతారో తెలీదు. వెళ్దాం. సరే, ఒక 10 minutes. ఓకే. లంచ్కి బయటకు వెళ్దామా? మళ్ళీ మన ఇద్దరమేనా? లేదు, ఒక ఆంటీ వస్తానండి. ఆంటీయా? ఆంటీ ఎవర్రా? కొత్తగా ఆఫీస్లో ఒక ఆంటీ జాయిన్ అయింది. బాగుంది కదా అని గోపిన, సెట్ అయింది. ఎవడన్నా అమ్మాయిలకి లైన్ వేస్తాడు కానీ ఆంటీకి లైన్ వేయడమేంట్రా? కొత్తగా ఉంటుందని ట్రై చేశా, వర్కౌట్ అయింది. నేను నమ్మను. నమ్మాలే. సరే, ఒకసారి చూపిస్తే కానీ నమ్మను. సరే బాధ. మీరు శ్వేత కదా? అప్పుడే నా గురించి కూడా చెప్పేశాడా? మీరు? నేను సన్నీ క్లాస్మేట్ని. ఓ, క్లాస్మేటా? కొంచెం సేపు అయింటే గుండె చచ్చిపోయేదాన్ని. వెళ్దామా? సరే. మీ ఫ్రెండ్ లేదా? తను బయటికి వెళ్ళింది. మరి మీ ఫ్రెండ్స్? వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు. యాక్చువల్గా నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సరే, ఏదో చెప్పాలంటున్నావు కదా, చెప్పు. లేదు, నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్ కదా, నువ్వే చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకుంటా. గర్ల్స్కి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, తెలుసా? తెలుసు. వాళ్ళు చాక్లెట్స్ ఎవరికి ఇవ్వరు. ఒకవేళ ఇచ్చారంటే దే ఆర్ సంథింగ్ స్పెషల్. ఓకే. విల్ యూ మ్యారీ మీ? Actually, I was waiting for this moment. How can I say no?